వీడియో చేస్తున్నా. సపోజ్ గురించే ఒక ఒక దేన్ని ఉద్దేశించి మాట్లాడే ప్రశ్న కానే కాదు. కంటితో చూడాలనేది. కంటితో చూడాలి. కంటితో చూడాలంటే మన కళ్ళ ముందు ఉంటే కంటితో చూస్తాం. ఏడన్నా అడవిలో ఏమున్నా అలా చూడాలంటే ఎట చూస్తాం? ఎవరైనా చెబితే మనం చూస్తాం. ఎవరైనా చెబితే కొన్ని అర్థమవుతాయి. కొన్ని కంటితో చూడాలంటే అన్నీ చూడలేం. మన ఎదురుగుంటే చూస్తాం. ఏడో ఉంటే మనం చూడలేంగా. ఏడో ఉన్నదేంది ఇది జరిగిందని మన చెబుతారు. అవి ఒప్పుకోరంట కొంతమంది. కంటితో చూడాలి, కంటితో చూడాలి. కంటితో చూసినా వాళ్ళు చెప్పేదైనా నిజమే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కరమే బతుకున్నామా? అందరం బతుకున్నాం. అటు పోతుంటాం, ఇటు పోతుంటాం. మనుషులు కదిలాడుతుంటారు. మనుషులే కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారుగా. ఒకటి మన కంటితో చూస్తే కదిలాడినట్టు ఉంటుందా? వాళ్ళ పాటికి వాళ్ళు కదిలాడుతుంటారు. కానీ మనం చూడటానికి కంటితో చూడాలనుకుంటాం, దానికి ఒప్పుకుంటాం. కానీ అన్నీ మనకు కనపడవు కదా. కొన్ని కనపడేవి ఉంటాయి, కొన్ని చెప్తే అర్థం చేసుకున్నవి ఉంటాయి. ఒకటి కంటితో చూడాలి, ఒక్కడ ఒకటి ఉందంటాం, కంటితో చూడాలంటాం. మనకెట తెలుసుద్ది? మనం అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తాడు కదా, అది నిజం అయ్యిద్ది కదా. ఇంకా కంటితో చూసేది మనం పోయి చూస్తామా? మనకెట తెలుసుద్ది? మనమైనా పోవటానికైనా ఓపిక ఉంటే కదా ఆడదాపాడు. అట్నే కంటితో చూసే అనేది అన్నీ కొన్ని చూడవచ్చు, కొన్ని చూడకపోవచ్చు. కొన్ని కంటితో చూసేవి కూడా మాయాలు ఉంటాయి. అది మనం చెప్పేవి కాదు. కంటితో ఎవడైనా చూస్తాం, కనుక్కుంటాం. కళ్ళుతో చూడాలి, కళ్ళుతో చూడాలి అంటే కళ్ళు ఎదురు కనపడితే చూస్తాం సార్, చూస్తాం. కొన్ని చూడనివి ఉంటాయి, కొన్ని చూడలేనివి ఉంటాయి. అట్టేటప్పుడు ఎవరైనా చెప్తారు, అర్థం అవుతుంటుంది. లాంగ్వేజ్ అర్థం అవుతుంటుంది వాళ్ళ మాటలను బట్టి ఇది కరెక్టా కాదని. ఏమైనా గట్టిగా అవసరమైతే చెక్ చేస్తాం, బయటపడుతుంది. కంటితో చూసావంటే అన్నీ చూస్తామా? చూడలేం కదా. ఒకటి నేను అనుకుంటున్నా, మళ్ళీ ఇంకొకటి కంటితో చూసేదాకా పోయి అసలు ఇవన్నీ చెప్తే నేను నమ్మను. అసలు కంటితో చూసేది సినిమా నటుల్లో మన మొగాలకు రంగు పూసుకొని ఆడ పొడిచినట్టుగా చేసినట్టుగా ఉంటాం. అది కంటితో చూస్తున్నాగా, అది నిజమేనా? డూపే కదా. నిజంగా పొడి చేస్తే ఆయన చచ్చిపోతే మళ్ళీ సినిమా తీయగలడా? ఆ ఒక సినిమాతో పోడు. వాళ్ళు కనపడతారు. అయినా నిజంగా నేను నమ్మబుద్ధిగా అట్లా హీరోలు నిజంగా మనుషులేనని. ఆ స్క్రీన్ మ్యానే కనపడతారు, బయట మాత్రం ఇంకొకలాగా ఉంటారు. నిజంగా నాకు నమ్మబుద్ధిగా అట్లా ఎవరు హీరోలు అయినా కానీ నేను నమ్మను. కంటితో చూడటం అంటారు. ఒకటన్నా కంటితో చూసేది కరెక్టే కాదను, కానీ అన్నీ మనకు కనపడవు కదా. కొన్ని కనపడే ఉంటాయి కంటితో, కొన్ని కనపడింది ఉంటుంది. కొన్ని చెప్తారు చూసి అల్లది వెళ్ళేదని చెప్తారు. అది మనం నమ్ముతాం. నమ్మకుంటే నమ్ముతాం, నమ్మలేకపోతే సరేలే అది ఇది అంటాం. ఇంకొకటి ఇది కరెక్టా కాదని చెక్ చేయవచ్చు. ఇది కరెక్ట్ కాదని చెక్ చేయవచ్చు. ఈ మనిషి చెప్పింది కరెక్టా కాదని చెక్ చేయవచ్చు. కొన్ని అర్థమవుతాయి కూడా. ఒకటిది అంట అనుకుంటాం, కొన్ని అర్థమవుతాయి. మాటల్లో కొన్ని అర్థమవుతాయి. అన్ని కంటితో చూడాలంటే చూడలేమన్నా. అదేమన్నా ఇల్లా విగ్రహమా? అయినా విగ్రహంలాగా నిలబడతాం. ఇది నేను ఇప్పుడు వీడియో తీస్తున్నా, నిజమే. నేను మనిషిని ఫేక్ ఎట్ అవుతాను? డైరెక్ట్గా నేనే చెబుతున్నా వీడియోనే. నన్ను ఒకళ్ళు చూసినా కనపడతాను, దాంట్లో డౌట్ ఏముంది? ఎక్కడ వాళ్ళకి తప్ప బయట ప్రపంచం వాళ్ళు వచ్చి చూస్తే ఎవరైనా కనపడతారు. నేను పాపులారిటీ అని అనుకోను. ఒక వస్తువులాగా కనపడతాను నేను మనిషిని. రియల్ అడగదు. కంటితో చూడాలి, నువ్వు చూసావా అంటే ఎట చూస్తాం మనం? అన్నీ కొన్ని చూస్తాం, కొన్ని చూడలేము. ఎవరైనా చెప్తే వింటాం. ఆవిడ చెప్పాడు, వీళ్ళు చెప్పారు అనకూడదు. అది కరెక్ట్ కాదు. కొన్ని వినాలి, కొన్ని వినకూడదు. నిజం వినాలి, అబద్ధం వదిలేయాలి. అన్నీ చెప్తున్నారు, నేను నమ్మనన్నా. నేనేమో కాసేపు మన కంటికాడికి వచ్చేలాక అప్పటికప్పుడు కనపడ్డట్టుగా అనుకుంటారు. నేను అసలు అటు చూస్తే అసలు మాట్లాడుకోరు. మన ఇప్పుడిప్పుడే చూస్తున్నా. ఇంకొక వీడియో తీద్దాం, 4 నిమిషాలు దాటి.